మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర మండల పరిధిలో ఇందిరా ప్రియదర్శిని కాలనీ సర్వే నెంబర్ గల 83/84 ప్రభుత్వ భూములను కబ్జాదారులు సంజీవన నాగారం చైర్మన్ చంద్రారెడ్డి అనుచరుడు బీజా శ్రీనివాస్ శ్రీశైలం 2018లో సంజీవ అనే వ్యక్తి భూ కబ్జాదారుడు 6 లక్షలకు పేద ప్రజలకు విక్రయించి ఇప్పుడు మీ ఇల్లు కూల్చకుండా ఉండాలంటే 3 లక్షలు లేదా 4 లక్షలు ఇస్తేనే ఇల్లు ఉంటాయని లేదంటే మీ ఇల్లు కూలగొట్టిస్తామని నగర మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి గారి ఇంటికి పిలిచి పేద ప్రజలను బెదిరింపులకు పాల్పడ్డారు. పేదల కొంతవరకు డబ్బు చెల్లించి వివిధ కోరారు. దీనికి అగరాయించిన చంద్రారెడ్డి కౌన్సిలర్లు ఎంఆర్ఓతో కుమ్మకై కూల్చి ఇవ్వడం జరిగింది. చంద్రారెడ్డి ఇంటికి మీటింగ్ ఉంది మాట్లాడదామని రమ్మని చెప్పారు సార్. వెళ్ళినాక ఏమైందమ్మా ఏం సంగతి అంటే సార్ మేము పేదోళ్ళం మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు సార్ దండం పెట్టినాం సార్. మీరు నాకు దండాలు పెట్టేది రేపు అందరు కౌన్సిలర్లు వస్తారు ఎంతమంది అంతమంది వాళ్ళకి పెట్టుకొని మరి ఆఖరికి ఏమంటారమ్మా మీరు మనిషికో 2 లక్షలు 50,000 1,00,000 రూపాయలు అట్లా ఇవ్వాలి అట్లా ఇచ్చేటట్టు ఉంటే మీ ఇండ్లు కూలిపోవని మాట్లాడుతున్నారు వాళ్ళు కోర్టులో వేద్దామని అంటారు. కోర్టుల చుట్టూ అంటే మేము తిరగలేం సార్ అని మేము అన్నాం సార్. లేదమ్మా మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే మరి ఏదో ఒకటి రేపు అందరు వస్తారు మాట్లాడుకుందాం ఇంటికి రేపు కూడా రావాలి ఇలా గాయిదా అయింది మీరు వెళ్ళిపోరి రేపు రేపు మాట్లాడుకుందాం వాళ్ళతో మాట్లాడుకుంటారా ఖచ్చితంగా అయితే పైసలు అడుగుతారని చైర్మన్ చంద్రారెడ్డి అడిగిండు, మోహన్ రెడ్డి అడిగిండు, బొజ్జ శ్రీనివాసు శ్రీశైలం వీళ్ళందరి పాత్రలు ఉన్నాయి. ఎంతమంది చైర్మన్లు ఉన్న కౌన్సిలర్ అంతమంది మనం పైసలు పంచుకుందాం అన్నట్టుగా మా కళ్ళ ముంగటనే మాట్లాడుకుంటారు సార్ చైర్మన్ చంద్రారెడ్డి ఇంట్లోనే. ఇవాళ చంద్రారెడ్డి పొద్దున వచ్చి కూడా ఎవరితో ఏం మాట్లాడకూడదు సైలెంట్గా వెళ్ళిపోయిండు. నాకు సంబంధం లేదు ఎవరితో చెప్పుకోరు అన్నట్టుగా మాట్లాడిండు. ఆడవాళ్ళని చూడకుండా కూడా దౌర్జన్యంగా మాటలు మాట్లాడుకుంటూ గలీజుగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సార్ చంద్రారెడ్డి. ఇంటికి పిలిచి పైసలు ఇస్తే ఉంటాయి అన్నది ఆయననే. ఇప్పుడు వచ్చి అవలంబనాలను తిట్టింది ఆయననే సార్ నాగారం మున్సిపాలిటీ చైర్మన్. మళ్ళీ కూలిపోతుంటే కూడా ఎందుకు కూలిపోతున్నాయని ఒక్క నిమిషం కూడా నిలబడలేదు సార్. కౌన్సిలర్ బొజ్జ శ్రీనివాసు ఆయన ఇద్దరు వచ్చారు చూసుకుని వెళ్ళిపోయారు సార్. మిగతా వాళ్ళైతే ఎవరు కనబడతలేరు మాకు ఇక్కడ. ఎవరు ఫోన్లు చేసినా కూడా వస్తలేరు సార్. మోహన్ రెడ్డి కూడా గుంజాలి బయటికి. ఆయనకి ఇచ్చారు నేమైతే లేదు సార్ అని మమ్మల్ని అందరి కాడ తీసుకుపోయారు దండాలు పెట్టించారు అందరికి పైసలు ఇవ్వాలన్నట్టుగానే కాళ్ళు కూడా మొక్కిన సార్ దండం పెట్టిన ఎమ్మెల్యే కాడ పోయినా ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఫోన్ చేసిండు ఇండ్లు ఊళ్ళో కొట్టకండి అని ఎమ్మెల్యే మాట్లాడిండు. మళ్ళీ చైర్మన్ మా ముంగట ఏమన్నాడు ఎమ్మెల్యే దగ్గర పోయినా సార్ ఎమ్మెల్యే దగ్గర పోయినాము విఆర్ఓ ఫోన్ చేసిండు సార్ అంటే ఆ ఎమ్మెల్యే కూడా అసంటోడే మనము కూడా మన మాట మాట్లాడతారు వాళ్ళము కూడా వాళ్ళ మాట మాట్లాడతారు అన్నట్టుగా చైర్మన్ అన్నాడు సార్ మాతో చంద్రారెడ్డి గారు అన్నారు. కానీ మేము ఎవరిని నమ్ముకోవాలి మేమైతే ఇలా నమ్ముకొని ఇల్లు తీసుకున్నందుకు మేము ఇలా రోడ్ల మీద పడ్డాం. సంది తిరుగుతున్నా మొన్న 4 లక్షలు ఇచ్చినాము ఇల్లు కట్టిర్రు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలా పొద్దుల ఊలగొట్టిర్రు కాపాడతామన్నా కాపాడలేదు. ఎవరికి ఇచ్చారమ్మా పైసలు? సంజీవ మోహన్ రెడ్డి ఎంత ఇచ్చారు? 4 లక్షలు ఇచ్చినాం. అంటే దేనికోసం తీసుకురు పైసలు? ఇల్లు కట్టిస్తామన్నా ఇల్లు కట్టిస్తాం బాధ్యత మాదని పైసలు తీసుకురా ఇల్లు ఊలగొట్టింటే మరి ఇచ్చారా పైసలు ఇచ్చిర్రా? ఇప్పుడు ఇదే 4 లక్షలు అడిగితే మీరు ఇచ్చిర్రా? ఇచ్చినా కూడా కూలగొట్టిర్రా? ఇప్పుడు పొద్దుల కూలగొట్టిర్రు. అందరికీ నమస్తే. నేను మావన్ని మేము ఆత్మకూరులో ఉంటాము. మేము అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి మేము ప్లాట్లు కొన్నాము 2012లో కొన్నాము. మమ్మల్ని ఇక్కడ మోసం చేశారు. ఇక్కడ బుద్ధసీను శ్రీశైలము మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి సంజీవ మా దగ్గర ప్లాట్లు కొన్నాం 2012లో కొన్నాం 2,50,000 పెట్టి కొన్నాము. ఈరోజు మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. మా ఇల్లులు కూలగొట్టారు. ఈరోజు పోలీసు వాళ్ళు వచ్చారు. ఎవరు ఇట్లా ఇక్కడికి రాలేదు. వాళ్ళకు ముఖం లేక వాళ్ళు లక్షలు తింటుర్రు. మా బీదోళ్ళను మాకు పొట్టగొట్టిర్రు. ఈరోజు మాకు మాత్రం ఇల్లులు కట్టియాలా మేము లేని వాళ్ళం మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాం. మేము అందరికీ నమస్కారం సార్. మేము ప్లాట్ తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. 8 లక్షలు పెట్టి తీసుకున్నాము. తర్వాత పక్కన ప్లాట్లో వేరే దౌర్జన్యంగా చేసిరు తీసుకుంటామన్నారు. మాకు కావాలని అంటే మళ్ళీ లాయర్లు అందరు కలిసి సురవి శ్రీను ఈ బొజ్జ శ్రీను వాళ్ళందరూ మా మేనలుడేనమ్మా నీకేం కానియము నీకు ప్లాట్ ఇప్పిస్తాము నువ్వేం బాధపడకని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మడి పడంగా మొన్న ఎలక్షన్ల ముంగట కట్టిస్తామని అన్నారు. కట్టిస్తాను కూడా 3 లక్షలు అడిగారు సార్. అడిగినందుకు కూడా 3 లక్షలు ఇచ్చినాక కూడా తీసుకొచ్చిరు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏమంటూ రోజు ఒక ప్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు డబ్బులు కావాలని అందరూ అడగడం వల్ల ఎమ్మెల్యే కాడి పోయిన ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఎంఆర్ఓ కాడికి ఫోన్ చేయించారు. పేదవాళ్ళ పొట్టగొట్టకూరి మాలాంటి వాళ్ళని దౌర్జన్యంగా కట్టుకుంటే వాళ్ళే తీసేయరు. వీళ్ళని ఏమనుకురంటే అక్కడ కూడా ఎంఆర్ఓ కూడా సరే అన్నారు సార్. వచ్చినాక సురేందర్ రెడ్డి కాడికి పోయినాము ఎమ్మెల్యే కాడికి పోయినాము అందరి కాడికి పోయినా కూడా చైర్మన్ దగ్గర కూడా పోయినాము. మొన్న నైట్ కూడా మాట్లాడిరు మనిషికి 2 లక్షలు కావాలి అట్లయితే ఏం కాదు కోర్టులో కూడా కేసు వేద్దాము ఎవరికి ఏం కాకుండా మేము చూసుకోవడం అని చైర్మన్ మాట్లాడిండు. ఒక ప్లాట్ తీసేద్దామని వాళ్ళు కుమ్మక్కై
చైర్మన్ చంద్రారెడ్డి దగ్గర పోయినాం సార్. మోహన్ రెడ్డి వచ్చిండు, మేము పోయినాము, ఇక్కడ 4-5 పోయినాము. శ్రీశైలం కూడా ఉంది అందులో, బొజ్జ శ్రీనివాస్, అందరు కౌన్సిలర్ ఎంతమంది అంతమంది అందులో మద్దతు ఉంది. అందరికి పైసలకు ఆశపడి మాలాంటి వాళ్ళ పేదల పొట్ట మీద కొట్టాలని కుమ్మకాయ మనిషికి మమ్మల్ని ఇప్పటికి కూడా ఇంకా 2 లక్షలు ఇయ్యి, అట్లయితే మీకు ఇండ్లు నిలబడితే లేకపోతే ఇండ్లు కూలిపోతాయి అని కూడా చెప్పారు. మా దగ్గర లేవు సార్, మేము పేదలమే, మేము రూపాయి ఇయ్యలేమని బతిలాడుకున్నాం, కాళ్ళ మీద పడ్డ దండం పెట్టినాము. ఆయన కూడా చైర్మన్ ఈరోజు పొద్దున వచ్చి కూలగొట్టేటప్పుడు కూడా బతిలాడుతుంటే కూడా ఆయన నోటికి ఏడుకొస్తే ఆడికే మాట్లాడింది సార్. మాటలు ఎవరికి చెప్పి కొన్నారు, గలీజ్ మాట్లాడినారు సార్. మేము పేదలము వచ్చిర్రు, ఎంత బతిలాడు కాళ్ళ మీద పడ్డా కూడా ఇండ్లు మాత్రం ఆపలేదు, కూలగొట్టిరు. మేము భర్తలు లేని వాళ్ళం సార్, చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇప్పుడు రోడ్ల మీద మేము ఏడ ఉండాలి, మా పరిస్థితి ఏందని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఎట్లనైనా వేసి న్యాయం చేయాలి. ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారో అంతమందిని బయటికి గుంజాలి. ఒక్కొక్కరికి 3-4-5 ప్లాట్లు ఉన్నాయి, అలాంటి ప్లాట్లు కాదు. ఇక్కడ కాలనీ మొత్తం ఎన్ని ఉన్నాయో వారికి ఎవరెవరికి ఉన్నాయో అన్ని బయటికి తీయాలి. మాలాగా గూలగొట్టినట్టుగా అందరు బయట తీసి వాళ్ళవి కూడా గూలగొట్టాలి. రాజకీయ నాయకులు కూడా మొత్తం ఏలుతురు సార్, డబ్బులకు ఆశపడి మాలాంటి పొట్టల మీద కొడుతురు కదా, అందరూ బయటికి రావాలి. ఈ రోజు ఇక్కడ గూలగొట్టినా కూడా ఒక్కరు కనబడతలేరు సార్, మేము 3 తప్ప. అంటే వాళ్ళకు మధ్యలో మద్దతు తీసుకుని పైసలకు ఆశపడి ఇవన్నీ చేస్తారు. మేము 3 బాధపడి మేము ముంగడికి వచ్చినాం సార్. మాకు ఎట్లనైనా చేసి న్యాయం చేయాలి. చెప్పు. 2018లో ప్లాట్ కొనుక్కున్నాను, సంజీవ్ దగ్గర 6 లక్షలు కొన్నాం. 6 లక్షలు కొన్నాక డబ్బులు కట్టే వరకు ఇది వరకు సరిపోయింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు వేయలేదు. 2 లక్షలకి ఇచ్చినాక మళ్ళీ కూడా వచ్చారు. ఎంత బదిలీ అయిందే. వాళ్ళ ఎమ్మెల్యేకి అడిగిపోయినాం, ఆయన మీ గరీబ్ వాళ్ళకి ఏం కాదు ముస్తఫా వచ్చి ఎవరో మాట్లాడినా కూడా ఇల్లే కూలగొట్టారు. ఇంకా కన్సిడర్ అంతా కలిసి ఇట్లా చేసారు. డబ్బులు అడిగింది ఎవరు నేను అంటే కట్టిస్తామని శ్రీశైలం అడిగారు. 2 లక్షలు ఇచ్చిన. ఓకే, ఇంకా అంతే. ఇక మళ్ళీ చేసినా కూడా ఇట్లా చేసి 2 లక్షలు ఇచ్చిన. కసరకు 5 ఇంకో 1 లక్ష అని ఇంకో 1 లక్ష ఇచ్చిన. మొత్తం 3 లక్షలు.